నమస్కారం. ఏజేఎన్ న్యూస్ 24కి స్వాగతం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గ్యాస్ కొరతపై మహిళలు రోడ్డెక్కారు. పట్టణంలోని టీ సర్కిల్ కూడలిలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్యాస్ కొరతకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు ఆరోపించారు. నియోజకవర్గ కార్యదర్శి కవిత, గౌరవ అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి వినియోగదారులకు తక్షణం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపిస్తూ ధరలు పెంచడం సరికాదని వారన్నారు. గతంలో 400 రూపాయలుగా ఉన్న గ్యాస్ ధరలు ప్రస్తుతం 1000 రూపాయలకు పైగా పెరగడం సాధారణ ప్రజలపై భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిండర్ బుక్ చేసిన తర్వాత కూడా 20 రోజులపాటు అందకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంతమంది గ్యాస్ డీలర్లు సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా సర్వీస్ ఛార్జీల పేరుతో అదనపు డబ్బులు వసూలు చేయడం అన్యాయమని మండిపడ్డారు. అధికారులు సరైన సరఫరా జరుగుతోందని చెప్పే మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు. మోడీ పాలనలో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను తగ్గించి సరఫరాను మెరుగుపరచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సుమలత, హసీనా, గౌరీ, అనిత, రామాంజనమ్మ, మంగమ్మ, చంద్రకళ, ఈరక్క, షమీం, రాధ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పు. కవిత నా పేరు. ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు 450 సిలిండర్, ఇప్పుడు దాదాపు 1100 దాకా ఉంది. బుక్ చేసిన వెంటనే ఇంటికి రావటం లేదు. 5 రోజులకి 3 రోజులకి వస్తుందన్నారు, అదైతే అబద్ధము. ఈ మోడీ వచ్చిన నుంచి గ్యాస్ ధరలు ఎక్కువైపోయింది. 450 గ్యాస్ ఉన్నది, ఇప్పుడు 1100 దాకా అయింది. దాదాపు 979 రూపాయలు బుక్ చేస్తాము, చార్జ్ చేస్తున్నాము. వెంటనే ధరలు తగ్గించాలి. నిత్యావసర ధరలు కూడా చాలా పెట్టుకోవాలి. వెంటనే మా డిమాండ్స్ అనుగుణంగా గ్యాస్ ధరలు తగ్గించి మాకు వెంటనే డెలివరీ చేయాల్సింది. తగ్గించకపోతే పెద్ద ఎత్తున మహిళా సమైక్య తరఫున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం.